మాతృదేవోభవ. వర్ణనసేజవత్సునొక వైష్ణవలోకము బ్రహ్మలోకమున్ స్వర్ణగిరీంద్రశేఖరము సారసగర్భుని సృష్టి చిత్రమున్ వర్ణనసేజవచ్చు అర్ణవ సప్తకంబులను ఆ హిమవంతుని శ్వేతదీప్తులన్ వర్ణనసేయవచ్చు. వర్ణన చేయలేనిది అనివార్యమొకండు అది తల్లి ప్రేమయే. వర్ణన చేయలేనిది అనివార్యమొకండు అది తల్లి ప్రేమయే. సృష్టికి మూలమైన భగవత్ తత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అనే వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1722వ భాగానికి స్వాగతం పలుకుతాం. అక్రూరపేశలో దక్షో దక్షిణ క్షమిణాం వరః విద్వత్తమో వీతభయ పుణ్యశ్రవణ కీర్తనః 98వ శ్లోకం. అక్రూరః పేశలః దక్షః దక్షిణః అంతవరకు చెప్పుకున్నాం. క్షమిణాం వరః క్షమయా ధరిత్రీ సమః అన్నారు వాల్మీకి మహర్షి రాముడి గురించి రామాయణం. సహనం విషయంలో భూదేవి ఎందుకో సరిపోతాడు భగవంతుడు ముందు. భగవంతుడి అవతారాల్లో అది రుజువైంది. రాముడు సరే కొంతమంది వచ్చి పట్టాభిషేకం భంగమైనటువంటి సందర్భంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా రెచ్చిపోలేదు. చాలా సహనంగా శాంతంగా త్యాగంతోనే సమస్యను పరిష్కరించుకున్నాడు. నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు అని ఆయనకు తెలుసు కాబట్టి అమృతానందం త్యాగంలో ఉంది. ఈ కైకో మందరో వీళ్ళెవరో భోగంలో ఉందని అనుకుంటున్నారు. అనుకొని వాళ్ళకి తెలిసి వస్తుంది. వాళ్ళకి త్యాగం శర్వరి, నాకు భోగం శర్వరి, భగవంతుడు శర్వరి కరహ. అందుకని నాకు అది కావాలి వారికి ఇది కావాలి. కానీ 14 ఏళ్ళకి తేలుతుంది ఎవరికి ఏది కలిసి వస్తుందో అనుకున్నాడు. త్యాగం చేసి వెళ్ళిపోయాడు. 14 ఏళ్ళకి ఏమిటి ఏడాది తిరగకుండా తెలిసి వచ్చింది. అందరూ మళ్ళీ రాముడు కాళ్ళ మీద పడ్డారు. అంటే ఎప్పుడు ఇంట్లో మనవాళ్లతో మనకు ఎదురయ్యే సమస్యలకు ఇదే పరిష్కారం. త్యాగం చేయడమే. అన్నదమ్ములతోనూ అప్పచెల్లెలతోనూ తల్లిదండ్రులతోనూ పిల్లలతోనూ కూడా ఎక్కడ దెబ్బలాడతామండి? ఇంక దెబ్బలాడుకోవడం వాళ్ళు ఎవరు? ఇంకా దానికి అంతేమిటి? నిజంగా వాళ్ళని మనం ప్రేమిస్తుంటే వదిలేయాలి విషయాన్ని. మంచిది నువ్వు పట్టుకెళ్ళిపో. అంతేగాని ధర్మం ప్రకారం మనకు రావాల్సింది మనకు రావాలి కదా. ధర్మం ప్రకారం మనం చేయవలసింది మనం చేసామా? అక్కడ ఉండదు ధర్మం ప్రకారం. అది మరి అంత పక్కగా ధర్మం మాట్లాడాలంటే కుటుంబానికి పెద్ద తల్లి తండ్రి తర్వాత పెద్ద అన్నగారే, ఇంకెవడు మాట్లాడద్దు. అసలు మొత్తం పెత్తనం వారిదే. పక్కగా పూర్వ సంప్రదాయంలోకి వెడితే తల్లిదండ్రులు బ్రతికుండగా పిల్లలు పీటల మీద కూర్చునేవారు కాదు. పూర్వం వాళ్ళు కూర్చునేవారు. అన్నిటికీ మనవడికి ఒడుగు కూడా తాతగారు మామ చేసేవారు. అందుకే మన సంప్రదాయంలో తర్వాత ఈ పిల్లలు మేము కూర్చోకూడదా ముఖ్యంగా కోడళ్ళు ఒప్పుకోరుగా. మేము కూర్చోవద్దా ఎంతసేపు ఆవిడేనా అని వచ్చింది కాబట్టి ఏదోలే వీళ్ళ బాధలు వీళ్ళు పడతారు. ఎందుకు వచ్చింది వాళ్ళ అబ్బాయికి వాళ్ళు చేసుకునే కదా. ఈ ముసలాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు కూర్చుని చేయడం కూడా కష్టమే 3-4 గంటలు. అందుకని వాళ్ళకి బట్టలు పెట్టి కూర్చోండి అన్నారు. వాళ్ళకి బట్టలు పెట్టడం ఎందుకంటే నిజానికి అది వాళ్ళు చేయాలి. వాళ్ళ పేరు మీద వీళ్ళు చేస్తున్నారు. శుభలేఖ పెద్దవాళ్ళ పేరు మీద వేయడంలో ఉద్దేశం ఇది. ఈ సంప్రదాయాలన్నీ మనం వదిలేసేసామండి, గాలికి వదిలేసామండి. అది అక్కర్లేదండి. వాటాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం న్యాయం ప్రకారం మనకు రావాల్సింది మనకు రావాలి కదండి. కురుక్షేత్ర యుద్ధం స్థాయిలో మాట్లాడటం ఏదో గొంపలు అంటుకుపోయినట్టు. మళ్ళీ మనమే రాముడి గుళ్ళో కడతాం, రాముడికి దండం పెడతాం, పానకం తాగుతాం. రాముడు వదిలేసాడే. అదే క్షమిణాం వరహ. గాంధారి ఎంత భయంకరమైన శాపం అండి. నా కొడుకు చనిపోయినట్టు ఎవరు చూసేవాళ్ళు లేకుండా నువ్వు చనిపోతావు. సంతోషమమ్మా. దేవుడు అంటే కృష్ణుని మించి ఎవడన్నా ఉంటాడా అండి సృష్టిలో? సహనమే దైవత్వంగా మనం లెక్క కడితే శ్రీకృష్ణుడిని మించి ఎవరన్నా ఉంటారండి అసలు? ప్రపంచంలో ఏ దేవతా స్వరూపాలైనా ఇంత త్యాగం చేశారండి? శిశుపాలుడు 100 తప్పులు క్షమించాడు మేనత్త అడిగిందని. దేవుడిలో ఏదో చెబుతున్నారు నాయన. ఎవరి చేతుల్లో పెడితే ఆ మిగిలిన అవయవాలన్నీ పోయి సక్రమంగా నీ బిడ్డ ఉంటాడు, అతడే ఇతనికి మృత్యుకారకుడు ఉంటున్నారా? ఇదేమిట్రా నువ్వు చేతుల్లో పెట్టడం వల్ల మా అబ్బాయికి శుభం జరిగిందని సంతోషించినా మృత్యు వస్తుందని బాధపడినా అంటే అత్త ఎవరి కర్మలు వారివి, ఎవరేం చేయలేరు. నేను దేన్ని మార్చలేను. కానీ ఒక్క మాట చెప్పగలను, నువ్వు మేనత్తవి అడుగుతున్నావు కాబట్టి మీ అబ్బాయికి ఒక్కటి ఇస్తున్నా, నా జోలికి రావద్దాం. నా చేతిలో పోతాడంటే అర్థం ఏమిటి? నేను పొద్దున్న సంక్రాంతి పండుగ నాడు పొద్దున వచ్చి చంపేస్తానమండి. అలా ఎవరు చేయరుగా. కారణం ఉండాలి కదా. ఆ కారణం లేకుండా చేసుకుంటే సరిపోయింది కదా. సరే మీ అబ్బాయి ఎలా ఉంటాడో నాకు తెలియదు, కానీ నేను నీకు వరవిస్తున్నా మేనత్త. వాడు ఒకవేళ నా ఏడా అపచారాలు చేసినా 100 క్షమిస్తాను. 100 సరిపోదాండి ఒక జీవితానికి. ఓ 50 చేసి ఆపేయిచ్చే. 99 చేసి ఆపేసిన శిశుపాలుడు బతికేవాడు. వీడు దుంప దగ్గర మొత్తం దుంప తెలుసుకున్నాడు వాడు. ఇంకా 100 ఒకవేళ పరమాత్మ ఏమైనా పొరపాటు లెక్కెట్టడమని ఇంకో 10-12 ఎక్కువ చేశాడు. అది
కూడా కలుపుకోవాలి. వాడి జీవలక్షణం అలా ఉంది. కానీ పరమాత్మ క్షమించాడు. క్షమణాం వరహ. జరాసంధుడు నిష్కారణంగా కేవలం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కోసం 16 సార్లు దండయాత్ర చేశాడండి. భరించాడు. గెలిచినా వాడిని చంపలేదు. ఎందుకంటే వాడు చావు ఈయన చేతిలో లేదు, చంపలేదు. ఇంకోసారి విసుగొచ్చి వెళ్ళిపోయాడు కదా, వాడు భయపడి పారిపోయాడని ప్రచారం చేశాడు. చేసుకునే అన్నాడు. ఎంత క్షమిణాం వరహ, ఎంత ఆశ్చర్యం అండి. ఇది పరమాత్మ చరిత్ర. అందుకని క్షమిణాం వరహ. మనం అనేక పెద్ద సమస్యలు వేరు, కానీ చిన్న చిన్న విషయాలు భార్యా పిల్లలతోనూ, కుటుంబ సభ్యులతోనూ, బంధుమిత్రులతో, అన్నదమ్ములతో వచ్చినప్పుడు మంచి అదేదో నువ్వే అనుభవించరా బాబు, ఏమిటి కానీ పట్టుకెళ్ళి ఏం పట్టుకెడతావు అని నువ్వు ఆనందంగా ఉండడం మాకు కావాలి. కానీ 10 రోజులు వాడికి తెలిసి వస్తుంది. తెలిసి రాదు, వాడి కర్మ. మనకేమిటి? ఎన్ని కోర్టులో ఎన్ని కేసులు అలా ఉండిపోతున్నాయండి. లక్షలు కాదండి, కోట్ల కేసులు. అన్నీ ఎక్కువ బంధువులవే. నాకు ఈ మధ్య ఒక న్యాయమూర్తి స్వయంగా చెప్పాడు, ఒక సభలో కలిసినప్పుడు మాట్లాడుతూ, ఈ పెండింగ్గా ఉండిపోతున్న కేసుల్లో ఎక్కువ బంధువులవి అనండి, అవే ఎక్కువ అన్నాడు. హత్య కేసులు ఏవో జరిగిన వాటికంటే బంధువుల మధ్యలో ఆస్తి తగాదాలే ఎక్కువ. మరి మనకి రామాయణం ఏం అర్థమైనట్టు? లేక ఈ కేసులు తెవలడం కోసం, ఈ న్యాయస్థానాల్లో నెగ్గడం కోసం మళ్ళీ రాముడిని ఆశ్రయించి ఆయన ఆశ్చర్యపోతాడు. దేవుడు నేను చేసిన దేవుడు ఇప్పుడు చేస్తున్న దేవుడు అంటే రాముడి చేతలు మనకు అక్కల్లా, కృష్ణుడి చేతలు మనకు అక్కల్లా. వాళ్ళు దైవాలు అయిపోయి విగ్రహాల రూపంలో అక్కడ ఉండి వాటికి ఏదో మహిమలు వచ్చేసి ఆ కాంతి మన మీద పడడం ద్వారా మన దుర్మార్గాలన్నీ నెగ్గిపోవాలి మనం. ఇదే మన స్వార్థం. భగవంతుడు నవ్వు కూడా మనకి మరింత శిక్ష వేసాడే. నేను ఏం చేశానో అది చెయ్యవా, నేను ఏది చెప్పానో అది చెయ్యవా, పైగా నువ్వు అనుకున్నది జరగడం కోసం నా కాళ్ళ మీద పడతావా? నిజంగా మనిషిని సృష్టించిన దేవుడు అండి మనిషి చేతుల్లో విలవిల్లాడుతున్నాడేమో అనిపిస్తుంది నాకు అప్పుడు. ఏమి నడిపిస్తున్నారు ఆ దేవుడు వీళ్ళ కోరికల కోసం. ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ పరిణామం. భగవంతుడి నుంచి ఆ క్షమిణాం వరహ. కనీసం మనకి దగ్గర బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అపచరుల విషయంలోనైనా మనం త్యాగం చేయలేకపోతే ఇంకేం చేస్తాం? విద్వత్తమః. భగవంతుడు విద్వత్తముడు అని చెప్పడం ఏంటండి? ఎవరికి తెలియదండి ఆ విషయం. భగవద్జ్ఞానం పొందాలి అంటే వైదుష్యం ఉండి తీరాలి. పాండిత్యాన్ని ఏదో పరికిమాలిన విషయం కింద జమ కట్టదు. భక్తి ఉద్యమం వచ్చింది జబ్బు. భగవద్భక్తి పేరు మీద భక్తి ఉద్యమం బాగా పెరిగాక శాస్త్రాలు, పాండిత్యం అన్నింటినీ తిరస్కరించి మాట్లాడడం బయలుదేరింది. ఎన్ని చదివితే ఏముందండి భక్తి లేనప్పుడు? భక్తి ఎవడో చెప్పానండి ఈ పెద్ద మనిషిని. భక్తి పేరు మీద నాటకం ఆడుతున్నాడు. ఓ నామం పెట్టేసి ఈయనకి భక్తి ఉందని ఏమిటి? భక్తి ఉన్నవాడు రూపాయలు అడుగుతాడా ఎవరినైనా? భక్తి ఉన్నవాడు బాధ్యతలు సక్రమంగా చేయొద్దా? అది ఉండదండి. పండితులను ఆక్షేపించడానికి ఉపయోగించడం ఈ భక్తి ఉద్యమాన్ని. అలా కుదరదండి అది. ఆ భక్తి ఉంటే చాలండి, జ్ఞానం అక్కర్లేదండి. జ్ఞానం లేకుండా భక్తి ఏమిటండి? అజ్ఞానం. భక్తి కేవలం సాధనం. మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి. భక్తి ద్వారా మోక్షం రాదు రాదు రాదు, ముమ్మాటికి రాదు. ఎవరితో ఏ వేదిక మీదైనా చర్చకు సిద్ధం. భక్తితో ఎప్పటికీ మోక్షం రాదు. కేవలం జ్ఞానంతోనే వస్తుంది. జ్ఞానాదేవత కైవల్యం. ఆ జ్ఞానాన్ని సాధించేటువంటి ప్రక్రియల్లో భక్తి ఒకటి. అంతే శంకరాచార్య చెప్పింది. సిద్ధాంతం కూడా అంతే. వేదం అంతే చెప్పింది. అంతేగాని చిందులు వేసేసి పాటలు పాడేసేసి ఇదంతా మోక్షం అనుకుంటే కుదరదండి. ఇదంతా ఇతరులకు ఇబ్బందిగా కూడా ఉందండి అసలు ఈ ఊరేగింపులు, ఈ గొడవలు. అదే అది గ్రహించుకోవాలి. జ్ఞానం ఉన్న కూడా ఓసోటు ఉంటాడు. ఈ ఊళ్ళోకి వెళ్ళి గంతులేడు. అంత పెద్ద గొప్ప విషయాలు కావాలి. నేను వీళ్ళ వల్ల లోకానికి జరిగిన మేలు లేదు, భజన చేయడం తప్పితే. బాధ్యతలు సక్రమంగా చేయరండి. ఈ భక్తి పేరు చెప్పి అవి ఎగ్గొట్టేయడం. మాటికి తీర్థాలు, యాత్రలు. ఎవరికి కావాలి? లోకం బాగుండాలి కదా. మన బాధ్యత మనం చేయాలి. జీతం తీసుకుంటున్నాం మనం. భక్తి యోగం 12వ అధ్యాయం లెక్క. ఎక్కడైనా ఈ చిడతలు, తాళాలు, గొడవలు, ఉద్యమాలు, ఊరేగింపులు ఉన్నాయా? 20 శ్లోకాలు ఉన్నాయి భక్తి యోగంలో. ఒక్క దాంట్లో చూపించండి చాలు. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతిర్భక్తిమాన్ మే ప్రియో నరహ యో నహృష్యతి నద్వేష్టి నశోచితి నకాంక్షతి శుభాశుభపరిత్యాగి భక్తిమాన్ యస్య మే ప్రియ. ఇది భక్తి యోగం శ్లోకం. నిందాస్తుతులను సమానంగా భావించు, నీ బాధ్యతను సక్రమంగా చేయి, శుభాశుభాలను సమానంగా తీసుకో, జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయి అని భగవంతుడు స్వయంగా భక్తి యోగంలో పెడితే మొత్తం పాట పాడితే చాలు, తాళం వేస్తే చాలు. పైగా మేము పాట పాడిన చోటే దేవుడు కూర్చుంటాడు, మేము తాళం వేసిన చోట ఆయన ఉంటాడు. ఈ వ్యాఖ్యానాలు విపరీతంగా అవుతున్నాయే. తాళం వేసిన చోట దేవుడు కూర్చుంటే, పాట పాడిన చోట దేవుడు కూర్చుంటే, పనిచేసిన చోట కూర్చోడండి. ఆ మాట చెప్పరే. ఎవరు తమ కార్యాలయాల్లో భక్తి శ్రద్ధలతో పనిచేస్తారో అక్కడ భగవంతుడు ఉంటాడని చెప్పరండి. ఎందుకంటే భక్తి పేరు మీద పనులు ఎగ్గొట్టారు. జరుగుతున్నదే ఇప్పుడు భాగవతం. భక్తి ఉంటే చాలు, ఇంకేం అక్కర్లా. భక్తి ఉన్నట్టు కనిపిస్తూ చాలు, పనులన్నీ ఎగ్గొట్టేయచ్చు. ఆయన ఉద్యోగం కూడా చేయక్కర్లా. ఇంటికి వస్తే రిజిస్టర్ సంతకం పెట్టేయడమే. ఆయన గొప్ప భక్తులండి. ఆయన పెద్ద స్వామీజీ అండి. ఆయన ఆధ్యాత్మికంగా చాలా గొప్పవారు. వారు ఉద్యోగం చేయడం ఏంటంటే అసలు చాలా తప్పు కదండి. జీతం తీసుకుంటున్నాం మనం, చేసి తీరాలి, లేదా మొత్తం మానేయాలి. భక్తి పేరు మీద నాటకాలు ఆడడం కుదరదండి. అందుకని విద్వత్తమ, ఖచ్చితంగా జ్ఞానం పొందాల్సిందే. అందుకే షణ్ముఖ స్వామి 6 ముఖములు 6 శాస్త్రాలకు సంకేతం. నిరస్తాతిశయనం జ్ఞానం.
అన్నిటికీ అతిశయము అతీతమైనటువంటి జ్ఞానాన్ని మనం ఖచ్చితంగా పొందవలసిందే, శాస్త్రజ్ఞానాన్ని. ఆ శాస్త్రజ్ఞానం ఉన్న గురువులను ఆశ్రయించి వేదాంతం శాస్త్రంగా నేర్చుకోవాలి, మొక్కుబడి వేదాంతం కాదు, మెట్ట వేదాంతం కాదు. వీత భయక, అప్పుడు నిజంగానే భయాన్ని విడిచిపెట్టగలుగుతాం. ఆయనకి భయం లేదు అని చెప్పక్కర్లేదు. సహస్రనామాల్లో భగవంతుడికి భయం ఉంటుందా? మన కోసమే ఇవన్నీ. ఎలా ఉండగలుగుతాం? ప్రహ్లాదుడు ఉండగలిగాడు. ప్రహ్లాదుడు దేనివల్ల ఉండగలిగాడు గమనించండి. తన్ను నిశాచరులను పొడువా ఏనుగుల చేత తొక్కిస్తూ ఉంటే, పాముల చేత కరిపిస్తూ ఉంటే, శూలాలతో పొడుస్తూ ఉంటే ప్రహ్లాదుడు చేసిన పని ఏమిటి? తన్ను నిశాచరులను పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగశాయి ఓ ధనుజ భంజన ఓ జగదీశ ఓ మహాపన్న శరణ్య ఓ పతిత పావనయంచును తించుగాని తా కన్నుల నీరుదేడు భయకంప సమేతుడుగాడు భూవరా. గజేంద్రుని యొక్క ప్రార్థనకి ప్రహ్లాదుని యొక్క ప్రార్థనకి తేడా గమనించండి. గజేంద్రుణ్ణి ప్రహ్లాదుని ఒకే ఘాటన కట్టేయద్దు, చాలా పొరపాటు మాట. గజేంద్రుడి ప్రార్థన వేరు, నన్ను కాపాడు నన్ను కాపాడు నన్ను కాపాడని ఏడిచాడు, ఆ ప్రార్థన వేరు. అయినా కాపాడాడు భగవంతుడు, వేరే విషయం. ఇక్కడ ప్రహ్లాదుడు ఒక్క చోట కూడా నన్ను కాపాడమని అడగలేదు, అది జ్ఞానం. ప్రహ్లాదుడిది భక్తి కాదు, జ్ఞానం. ప్రహ్లాదుడికి ఎంత జ్ఞానం ఉందో ఆయన చిన్నతనంలో చెప్పిన పద్యాలే సాక్షి. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక తారునేమనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్యకళామయవంచు విష్ణునందుల్లము చేర్చితారడవినుండుట మేలు నిశాచరగ్రణి. ఇది పూర్తి అద్వైత జ్ఞానం. భాగవతం సంపూర్ణంగా 100% అద్వైత గ్రంథం. ప్రహ్లాదుడికి పూర్తి అద్వైత జ్ఞానం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మానేకనానాస్తి కించన అని గ్రహించాడు కాబట్టి సర్వమున్ అతని దివ్య కళామయవంచు తొక్కుతున్న ఏనుగు, తొక్కబడుతున్న తాను, మధ్యలో ఉన్న తొక్కడం అనే పని, మూడు ఒక్కటే. దృక్కు ద్రష్ట దృశ్యం, ధ్యాత ధ్యానం ధ్యేయం. ఇది ప్రహ్లాదుడి జ్ఞానం. ధ్యానధ్యాతృ రూప ధర్మాధర్మ వివర్జిత లలితా సహస్రంలో మాట. ధ్యానము ధ్యాత ధ్యేయము మూడు ఒకరే. అది తెలుసు ప్రహ్లాదుడిగా. తెలియడానికి భక్తి అంటారా, జ్ఞానం అంటారా? ఈ పద్యం మీరు గమనించండి. తన్ను నిశాచరులు పొడువా, ఆ రాక్షసులు శూలాలతో పొడుస్తూ ఉంటేట, దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగశాయి ఓ ధనుజ భంజన ఓ జగదీశ ఓ మహాపన్న శరణ్య ఓ పతిత పావన అంచు నుతించుగాని అని పరమేశ్వరుని స్మరిస్తూ కీర్తిస్తున్నాడు, కానీ రక్షించమని ఎక్కడా అడగలేదు. తా కన్నుల నీరుదేడు ఎందుకు అడగలేదు? చాలా చెప్పాడు పోతన గారు. కన్నుల నీరుదేడు, ఆయన కళ్ళలో నీళ్లు లేవు. భయకంప సమేతుడుగాడు, అసలు భయమే కలగలేదు. గజేంద్రుడికి భయం వేసింది, ఏడిచాడు, మొత్తుకున్నాడు. చాలా తేడా ఉంది గజేంద్రుడికి ప్రహ్లాదుడికి. అంత కలిపి ముటకట్టేస్తే ఎలాగండి? రుక్మిణి ప్రహ్లాదుడు గజేంద్రుడు అక్రూరుడు చాలా తేడా ఉంది. అదే మనకి అంత మూటే మొత్తం. ఈ మూట అంతా 7 రోజుల్లో అయిపోవాలి. అది ఏదో పెద్ద కన్సెషన్ వ్యవహారం లాగా. భగవతం మొత్తం 7 రోజుల్లో అయిపోవాలి. 8వ రోజు చదవకూడదమ్మా, ఎవరు చెప్పారో? 77 చదవండిరా అని చెప్పి వ్యాసుడు భాగవతం రాస్తే 7 రోజుల్లో మొత్తం ముక్తాయింపే. ముగించే నైవేద్యం పెట్టారా, నైమిషారణ్యంలో పెట్టారా, అంతా వెళ్ళొచ్చారా? వెళ్ళిన వాళ్ళని చూసినా చాలు. ఇదో కన్సెషన్ పథకం మొదలెట్టారు ఈ మధ్యన. వెళ్ళిన వాళ్ళని చూసినా చాలు, చదివిన వాళ్ళని చూసినా చాలు. ఇంకా 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 లోకమైపోతున్నాయి గ్రంథాలు. ఇంకా ఏ ప్రయత్నమూ చేయక్కర్లేదండి మనిషి. అంటే చాలుట, బాగా అయిపోతుందంటే. ఈ సులభమైన ఉపాయాలు కనిపెట్టడం వల్ల మొత్తం దిగజారిపోయింది భక్తి అంతా. అది అక్కడ అవకాశాలు లేవండి. అలాగే నువ్వు నైమిషారణ్యంలో చదివావా, నిడదవోలు జంక్షన్లో చదివావో మాకు అనవసరం. నీకు అర్థమైందా లేదా కావాలి మాకు. కానప్పుడు ఆ నిడదవోలు జంక్షన్తో సమానమైన నైమిషారణ్యం కూడా. ఊరికే ఇక్కడ యాత్రా స్పెషల్ బస్సు వాళ్ళు బాగుపడడానికి, మా బోర్డు ప్రవచనకర్తలు కూడా వచ్చి వైభవాలు అనుభవించి బాగుపడడానికే ఉపయోగిస్తాయి అవన్నీ. అంతకుమించి ఏం ఉపయోగం లేదు. ఏదో ఉందనే భ్రమలో జనం ఉండడం, మళ్ళీ ఇంటికి రాగానే దుర్వార్తలు అశుభాలు వినడం, ఏమిటో ఎలా అయిపోయిందమ్మా అంటాం. ఎందుకైంది? దాన్ని ఎదుర్కొనే జ్ఞానం కదా భాగవతం అంటే. ఆ జ్ఞానం మనకి ఎందుకు కలగల? ఉట్టిపారాయణ చేశాం. లేదు అది కూడా చేయకుండా చూసిన వాడిని చూస్తే పుణ్యం అనుకున్నాం, చేసిన వాడిని. వాడికి దండం పెట్టుకున్నాం. నాకు దండం పెట్టుకున్న వాడు 10 లక్షలు కొట్టేశాడు అక్కడ సంభావన రూపంలో. నేను పుణ్యాత్ముడిని. మనకేమొచ్చింది? కళ్ళల్లో నీరు రానంతగా, భయమే కలగనంతగా ప్రహ్లాదుడు నిలబడగలిగాడంటే జ్ఞానమా భక్తి అండి? జ్ఞానం. అంచతవేత భయ. మనం కూడా భయాన్ని విడిచిపెట్టాలి అంటే తిడుతున్నవాడు, కొడుతున్నవాడు, కొట్టబడుతున్న వ్యక్తి కొట్టడం అనే పని ఒక్కరే. ధ్యానం చేస్తున్నవాడు ధ్యానం అనే పని, ధ్యానం ద్వారా పొందే లక్ష్యం ఒక్కళ్ళే. చూస్తున్నవాడు ద్రష్ట, చూస్తున్న చూపు దృష్టి, చూస్తున్న వస్తువు దృశ్యం ఒక్కటే. ఇది పొందాలి.
అందుకే విద్వత్తమ వీతభయ, విద్వత్తముడు అయితేనే వీతభయుడు అవుతాడు, లేదా కాడు. అందుకే పక్కపక్కన చెప్పి పుణ్యశ్రవణ కీర్తనక, ఈ విష్ణు సహస్ర ఫలంగానే చెబుతున్నారు, ఇంక చివరకు వస్తుంది కాబట్టి. యశ్చా విపరకీర్తయేత్ శృణుయాత్ పుణ్యం, యశ్చా విపరకీర్తయేత్ నాశుభం ప్రాప్నుయాత్ కించిత్ సో అముత్రేఖ చ మానవక. అముత్ర ఏకచ, పరలోకంలో కానీ ఈ లోకంలో కానీ విష్ణు సహస్రం సరిగ్గా చదివి అర్థం చేసుకున్నవాడు, అవగాహన చేసుకున్నవాడు, ఆచరణలో పెట్టే ప్రయత్నం చేసినవాడు ఎట్టి పరిస్థితుల్లో నా అశుభం ప్రాప్నుయాత్ కించిత్, కించిత్ కూడా అశుభాన్ని జీవితంలో పొందడు. అంటే అశుభాలేవి వాళ్ళింటో జరగవని, వాళ్ళింటో ఎవరు పోరని, వాళ్ళింటో ఎవరికి అనారోగ్యాలు రావని అర్థం కాదండి. అక్కడే మనం దెబ్బతింటున్నాం. ఆధ్యాత్మికత వస్తూనే ఉన్నాయి. ఎంత జ్ఞాని అయిన వాడింట్లో కూడా అశుభాలు జరుగుతున్నాయి. ఎంత దివ్య పురుషుడు మహానుభావుడు అని మీరు పేర్కొన్న వాళ్ళ ఆశ్రమాల్లో, పీఠాల్లో, సంస్థానాల్లో అశుభాలు జరుగుతున్నాయి. కానీ ఆ మహానుభావులు వారు దాన్ని సమానంగా తీసుకుంటారు. అది శుభాశుభ పరిత్యాగి, అది మహానుభావత్వంగానే. అసలు అశుభం జరగకుండా ఉండడం సాధ్యమా అండి? అప్పుడే మనకి శంకలు వస్తాయి. 10 ఏళ్ళు 90 ఏళ్ళు బతుకుతాను అన్న సత్యసాయి బాబా గారు 10 ఏళ్ళు ముందే వెళ్ళిపోయారండి. ఆయన అన్న ప్రకారం జరగలేదు కాదండి, అందుకని ఆయన దేవుడు కాదండి. ఆయన దేవుడు కాదని చెప్పడానికి ఈ వంకర కారణం దొరికిందా? ఇదే చిన్న కారణం. ఇది అసలు ఆయనంత వైభవంగా ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, వెళ్ళిపోయినప్పుడు సర్వము సమానంగా తీసుకున్నాడా లేదా? అందువల్ల ఆయన యోగి, అందువల్ల ఆయన దేవుడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. షిరిడీ సాయి దేవుడు, సత్యసాయి కూడా దేవుడే, అనుమానమే లేదా విషయంలో. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రహ్మతో సమానం. బ్రహ్మైవాన బ్రహ్మవిత్ అన్నారు మనీషా పంచకంలో. ఆయన బ్రహ్మే, ఆయన భగవంతుడే. మళ్ళీ భగవంతుడు తెలుసుకున్నవాడు నువ్వు చెప్పక్కల, ఆయన భగవంతుడే అన్నాడు. కాబట్టి షిరిడీ సాయి, సత్యసాయి, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వివేకానందాది ప్రముఖులు ఎవరినైనా మీరు చూడండి, వారు జీవితంలో అన్నిటినీ సమానంగానే తీసుకున్నారు. రామకృష్ణ పరమహంస క్యాన్సర్ పుండు వచ్చింది, మరి అశుభమే కదా, ఎందుకు రావాలండి అంతటి మహాయోగికి? రమణ మహర్షి ఎంత గొప్పవాడండి, కుమారస్వామి అవతారం అని చెప్తారు. మన కంఠంలో పుండు, జబ్బ మీద పుండు వచ్చింది కదండి, అశుభం జరిగింది కదండి. అశుభం జరగడం శుభం జరగడం సమస్య కాదు, రెండు సమానంగా తీసుకోవడం సమస్య. నా శుభం ప్రాప్నుయాత్ కించిత్ అంటే అర్థం అది. శుభం జరిగినా అశుభం జరిగినా సమానంగా తీసుకునే జ్ఞానం దీనివల్ల నీకు కలుగుతుందని అర్థం. కానీ మన ఇంట్లో ఏ అశుభము జరగదు అంటే మనకి కోరికలన్నీ శుభాలు అశుభాలే ఉంటాయి. ఏవైనా కోరిక జరిగితే శుభం, జరగకపోతే అశుభం. కోరికల కోసమా ఇవన్నీ? ఆ దివ్య జ్ఞానాన్ని పొందడానికండి ఇదంతా. పుణ్యశ్రవణ కీర్తనగా, ఇది విన్నా సరే పుణ్యం, ఇది పాడినా సరే పుణ్యం అని ఎందుకు అన్నారు అంటే, వింటే పాడతావు, పాడితే అవగాహన చేసుకుంటావు, అవగాహన చేసుకుంటే ఆచరణలో పెడతావు. మనం వినడం, ఇక పాడడం కూడా కాదు, వినడమే ఇంకా చాలు, ఆ వినే ప్రాంతంలో ఉంటే చాలు అని ఏదో ఇంకా ఈ చిన్న చిన్న సులభమైన ఉపాయాలు చెప్పేసేసరికి ఏమవుతుంది, అక్కడ ఉండే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు ఏమీ ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయరు. వాడు చుట్ట కాల్చుకుంటూ విష్ణు సహస్రం వింటాడు. విష్ణు సహస్రం వినాలంటే ముందు చుట్ట అవతల పారేయాలి. ఏ దుర్వ్యసనమో మానడు, ఏ వంకర బుద్ధి మానడు, అది అన్నీ వింటాడు, అన్నీ పాడతాడు కూడాను. అవసరమైతే ఏకాశి ఒక్కటే ఉపవాసం ఉంటాడు. ఈ మినహాయింపులు కుదరవండి. ఖచ్చితంగా మన ప్రవర్తనలో మార్పు రావలసిందే, మన మనస్సు మీద మనం దృష్టి పెట్టవలసిందే. అక్రూరపేశ రోదక్షో దక్షిణ క్షమిణాం వరః విద్వత్తమో వీతభయ పుణ్యశ్రవణ కీర్తన ఉత్తారణో దుష్కృతి పుణ్యో దుస్వప్రనాశన వీరకారక్షణ సంతో జీవన పర్యవస్థిత. 99వ శ్లోకం. 100కు 1 తక్కువలోకి వచ్చేసాం. ఉత్తారణగా తరింపజేయువాడు. భగవంతుడు చాలా స్పష్టంగా ఉద్ధవుడితో మాట్లాడిన మాటల్లో ఏకాదశి స్కంధంలో చెబుతాడు, నన్ను బంధించవయ్యా, నిన్ను విముక్తుని చేస్తా అన్నాడు. ఎంత సుఖంగా చెప్పాడు, నాకు ఎంత ముద్దు ఆ వాక్యం అంటే. భాగవతం రోజు చదివినప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ వాక్యం మళ్ళీ చదువుతా, ఎంత బాగా చెప్పావయ్యా అని. నన్ను బంధించవయ్యా, నిన్ను విముక్తుని చేస్తా అన్నాడు. ఏదో కిడ్నాప్ పాలసీ అంటామే, తీవ్రవాదులు వాళ్ళు ఒకరిని బంధించామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మనవాడిని ఎవడో బంధిస్తారు, బంధించి వాడిని విడుదల చేస్తే వీడిని విడుదల చేస్తామంటారు. అలాగే భగవంతుడు ఏమంటాడంటే సరదాగా నన్ను బంధించవయ్యా, నిన్ను విముక్తుని చేస్తా. ఎంత బాగుందండి. ఏమిటి బంధించడం? యశోద బంధించినట్టు రోటికి కట్టేయడమా, గోటికి కట్టేయడమా కుదరదండి. మన మనస్సులో నిరంతరం స్మరించడం, అప్పుడు మనం విడుదలవుతాం. నిరంతరం అదే స్మరణ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేదే నిరంతరం ఉంటూ ఉంటే ఇక విడుదల కాక ఏముందండి. ఊరికే పైకి 4 సార్లు అన్నాచారు చూసిన వాళ్ళు ఇతను భక్తుడు అనుకుని నమస్కారం పెడతారే. ఒకవేళ జైల్లో కూర్చుని మనం నామస్మరణ ఇలా పైకి చేసామనుకోండి, ఆయన భక్తుడు, ఆయన జోలికి వెళ్ళొద్దని ఆ పై అధికారి కూడా ఓ ఏడాది శిక్ష తగ్గిస్తాడే. ఊరికే పైకి నాటకం ఆడుతున్నా ఎంత ప్రయోజనం ఉంటే, నిజంగా స్మరిస్తే ఎంత ప్రయోజనం ఉంటుందో ఆలోచించండి. అది ఉత్తారణక. దుష్కృతిగా
ఎటువంటి పాపాలకి భయపడవలసిన పని లేకుండా జరిగిపోయిన వాటికి, పాపపు చింత వస్తే ఖచ్చితంగా భయపడి తీరాలి, కానీ జరిగిపోయిన వాటికి భయపడడం వల్ల అనారోగ్యాలు తప్పితే ఏం లేవు. అందుకే ఆ చింత మర్చిపోతామని మనం ఎక్కడొక్కడ పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, అక్కడ స్నానం చేయండి మీరు పాపాలు పోతాయని ఒక మాటగా చెప్పారు. ఎందుకంటే ఆ మనస్సులో ఆ భయం లేకుండా ఉంటే ఇక చేయకుండా ఉంటాడని. మనం దాంతో అయిపోయాను మళ్ళీ మన్నాడు కొత్తగా మొదలు పెడితే అలాగా. అందుకని దుష్కృతిగా అంటే నిజంగానే పాపాలు పోతాయి. ఎలాగా? కృతస్యాఖిల పాపస్య జ్ఞానతో అజ్ఞానతోపివా పరయశ్చిత్తం పరం ప్రోక్తం పరాశక్తే పదస్మృతి. జ్ఞానతః అజ్ఞానతోపివా, తెలిసి చేసినవేనా తెలియక చేసినవేనా సరే పాపాలన్నీ పోవాలి, నిర్మలమైనటువంటి మనస్సు ఉండాలి, చిత్తశుద్ధి కలగాలి అంటే పరాశక్తే పదస్మృతి, భగవంతుని నిరంతరం మనస్సులో స్మరించవయ్యా. ఎందుకంటే పాపాలు పుణ్యాలు ఏవైనా సరే జ్ఞాపకాల రూపంలో మనస్సులో ఉంటాయి. ఆ జ్ఞాపకాలు ఉండేటువంటి సీడీ అనుకోండి మనస్సుని, కొత్త పాట దాంట్లో నిక్షిప్తం చేయగానే పాత పాట పోయింది. అలాగే కొత్త జ్ఞాపకాలు అంటే భగవన్నామం రూపంలో, భగవన్ లీలలు, భగవత్ కథల రూపంలో కొత్త జ్ఞాపకాలు నిక్షిప్తం చేస్తే పాత జ్ఞాపకాలే కదా పాప పుణ్యాలు మొత్తం పోతాయి, మొత్తం పోతాయండి. మనం అలా కాదు కదా, పుణ్యాలు ఉండాలి పాపాలు పోవాలి, అలా ఉండదండి. చిత్తశుద్ధి అంటారు. శుద్ధి అంటే మొత్తం తీసి బయట పెట్టడమే. శుద్ధి నాడు ఏం జరుగుతుందో గమనించండి. 11 రోజున శుద్ధి అంటారు, మొత్తం తీసి బయట పెడతారు, కడిగేస్తారు ఇల్లంతా. శుభ్రం వేరు శుద్ధి వేరు. అందుకే చిత్త శుభ్రం లేదు, చిత్తశుద్ధి అన్నారు. ఈ మొత్తం పూజలు, తీర్థాలు, యాత్రలు వీటన్నిటి వల్ల జరిగేది చిత్తశుద్ధి మాత్రమే. జ్ఞానం వస్తుందని చెప్పలేదు, చిత్తశుద్ధే కలుగుతుంది. ఆ పైన గ్రంథాలు చదివి అర్థం చేసుకుంటేనే జ్ఞానం వస్తుంది. ఆ అభ్యాసం మనం చేయవలసిందే తత్వ విచారం అనేది. అందుకని ఉత్తారణం దుష్కృతిగా ఈ దుష్కృతులన్నీ హరిస్తాడు భగవంతుడు. ఎందుకు చెప్పారంటే నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటే పాత జ్ఞాపకాలు పోయాయి, సంచిత కర్మ అనుభవించక్కల. ప్రారంభం ఎలాగూ తప్పదు, ఎన్ని చేసినా తప్పదు, ఎంత జ్ఞానం ఉన్నా తప్పదు. అందుకే మహానుభావులకు కూడా అనారోగ్యాలు, బాధలు, సమస్యలు పీడించాయి. అది ప్రారంభం. జ్ఞానం ద్వారా సంచితం పోయింది, అనుభవించడం ద్వారా ప్రారంభం పోయింది. ఇక మిగిలింది ఏమిటంటే ఆగామి. ఇంకా చెయ్యలేదుగా, దాని గురించి కంగారు పడతారే. ఇంకా చెయ్యలేదు కదా, అది పోవాలంటే అలాగే చేయకుండాను. రైలు వచ్చాక కదా బయలుదేరేది, రాకుండానే కదులుతుందా? అంచేతన ఆగామి లేనలేదు, గొడవ లేదు, ఇంకా మోక్షం ఖాయం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు ఈ జ్ఞానం పొందే ప్రయత్నం చేద్దాం. ఇంత జ్ఞానానికి మూలమైన తెలుగు భాషలో మాట్లాడదాం. తెలుగు ఎక్కువ వాడదాం, నీళ్లు తక్కువ వాడదాం.